చూసారు కదా, నేను ఇక్కడ బ్లాగ్లో కూడా మీకు నేను ఆలూ ఫ్రై చూపిస్తున్నాను, విడిగా కూడా ఆలూ ఫ్రై రెసిపీ అనేది నేను చూపిస్తానండి. మీరు చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా మనం చక్కగా బంగాళదుంపల్ని ఈ విధంగా మనం పీల్ చేసుకుని చక్కగా ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి 2 times. దాని తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా మనం చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, జస్ట్ మీకు అవి అతుక్కుపోయాయని అలా అనుకోకండి. జస్ట్ మీరు ఒక్కసారి ఇలా విడివిడిగా ఇలా అనేస్తే ఒక్కసారి వేగిపోయిన తర్వాత మీకు ఈ విధంగా చూసారా, ఫస్ట్లో వేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏదో అతుక్కుపోయాయి అనిపించింది కదా. జస్ట్ మీరు కొంచెం వేగనివ్వండి. ఈలోగా మీకు అటు ఇటు ఒక్కసారి మళ్ళీ కదిపారనుకోండి చక్కగా ఇలా విడివిడిగా అవుతాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి, చాలా బాగుంది కదా. సో పిల్లలకి అయితే ఇష్టం కదా అని చెప్పేసి, పిల్లలకి ఏంటండి మనకు కూడా చాలా ఇష్టం. ఆలూ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే ఇంకా నెక్స్ట్ స్పెల్ కూడా వేసేస్తున్నానండి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నేను ఎక్కువగానే తరిగేసాను అనమాట. నేను చెప్పాలంటే ఈరోజు కొంచెం నేను స్పైసీగా చేస్తున్నాను. ఒకవేళ మనం స్పైసీగా పెద్దవాళ్ళు తినాలనుకుంటే పిల్లలు కొంచెం అంటే కొంచెం విడిగా తీసేయడం మంచిదండి. కొంచెం సాల్ట్ లైట్గా కొంచెం ఏదైనా మసాలా ఫ్లేవర్ కోసం యాడ్ చేసి పిల్లలకి తీసేస్తే బెటర్ అండి. వాళ్ళైతే పాపం తినలేరు. చూసారు కదా, ఈరోజైతే నేను స్పైసీ ఆలూ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను అనమాట. చూసారు కదా. నెక్స్ట్ ఏం చేశాను అంటే దీనిలో వెల్లుల్లిపాయ ఒకటి, అలాగే జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్, అలాగే కారం. చూసారు కదా, ఇదంతా కలిపి నేను మిక్సీ పట్టిన తర్వాత ఏం చేస్తున్నాను, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఏవైతే ఫ్రై చేసుకున్నవి గ్రీన్ చిల్లీస్, కరివేపాకు కూడా లాస్ట్లో ఒక్కసారి ఫ్రై చేస్తానండి. అప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక ప్యాన్లో వేసుకున్నాను. దాని తర్వాత చక్కగా ఆ మసాలా మొత్తం అంతా అంటే మనం తయారు చేసుకున్న గార్లిక్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, నెక్స్ట్ ఉప్పు మొత్తం కలిపేసి ఈ విధంగా చూసారు కదా ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మైసూర్ పాకం ఒకటి ప్రిపేర్ చేద్దాము ఈవినింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ మైసూర్ పాకం ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఎంతో బాగా వచ్చాయండి మైసూర్ పాకం. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడో అని చెప్పలేను కానీ మైసూర్ పాకం రెసిపీ అయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మైసూర్ పాకం. ఎంత బాగా వచ్చాయండి అంత బాగా వచ్చాయి. అలాగే ఇంకా వంటింట్లోకి అయితే మాత్రం కొన్ని కిచెన్ సామాన్లు నేను తీసుకున్నానండి. చూసారు కదా, ఇదొక బాక్స్ అనమాట. ఇదొక బాక్స్ నేను యాక్చువల్గా ఇదంతా కూడా నేను అంటే వీడియోస్ ఎప్పుడు కూడా నేను అమెజాన్లో